ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనం ఐసిఐసి బ్యాంకు స్వింగ్ ట్రేడ్ కోసం ఎక్కడ బై చేయొచ్చు, ఏ ఆప్షన్ తీసుకోవచ్చు, ఎందుకు బై చేయొచ్చు అని చిన్న విశ్లేషించాలి. ఇవ్వండి, ఇది గ్యాప్ డౌన్ నుంచి చిన్న రివ్యూ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మనము ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ట్రై చేయొచ్చు. మంచి టార్గెట్ ఉంటుంది. లేదైనా జనవరి ఒక ఆప్షన్ కూడాను, కాల్ ఆప్షన్ కూడాను ట్రై చేయాలి. ఇవ్వండి, ఇది డే క్యాండిల్. ఇవ్వండి 1 అవర్ క్యాండిల్ చేద్దాం. ఇవ్వండి 1 అవర్ క్యాండిల్ అని ఇవ్వండి ఎం ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇవ్వండి ఇలాగా ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇది అనేది ఇక్కడ వరకు క్లోజ్ అయింది, ఇక్కడ వరకు పోయింది. ఇది సేమ్ ఇలాగే డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ వరకు కూడా డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దీని పై వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కడ బై చేయాలి. స్వింగ్ ట్రేడ్ కోసం స్టాప్ లెస్ అంటారు. ఒకసారి చూద్దాం. ఇవ్వండి ఇది స్టాప్ లెస్ మెయింటైన్ చేసుకుంటూ మనము ఒక స్వింగ్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. ఇదిగోండి 1258 స్టాప్ లెస్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్వింగ్ ట్రేడ్ కోసం చిన్న స్టాప్ లెస్ మెయింటైన్ చేసుకుంటూ మనము బై చేయొచ్చు. ఇది అనేది ఎం ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఎం ప్యాటర్న్ అనేది ఇక్కడ నుంచి ఈ ఎం ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఇక్కడ చిన్న డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇవాళ ఇక్కడ నుంచి ఇది బాగా పైకి వెళ్ళింది. ఇదే కూడా ఇదే సేమ్ రేట్ గా ఉంది కాబట్టి సేమ్ ఛాన్సెస్ అయితే ఓకే. అక్కడ కరెక్ట్ మార్కెట్ ప్రైస్ అనేది 1287 నడుస్తుంది. ఇది 1250 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాను. 1250 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని దీని టార్గెట్ అనేది 1330 1400 వరకు కూడా మనము వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, ఇది కూడా దీని రిజల్ట్స్ నెక్స్ట్ పొజిషన్ కూడా బై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బై చేసుకోవచ్చు. కానీ ఒక స్వింగ్ ట్రేడ్ కోసం ఇక్కడ అనేది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ షేర్ హోల్డింగ్స్ చూద్దాం. షేర్ హోల్డింగ్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఎస్ 46.2, డిఎస్ 44.4, పబ్లిక్ 9.3. ఓకే అండి, నెక్స్ట్ టెక్నికల్ చూడండి. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే బులిష్ ఉన్నది. ప్లస్ కొద్ది మార్కెట్ పడడం వల్ల ఇది పడ్డది. బులిష్ లోనే ఉంటాయి. ఇదైతే ఒక స్వింగ్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. లేకపోతే ఓ 1300 1320 అనేది కాల్ ఆప్షన్ జనవరి అనేది ట్రై చేయొచ్చు. మంచి టార్గెట్ అనేది ఉంటుంది. ఇది కిందన ఈ క్యాండిల్ కిందన స్టాప్ లాస్ పెట్టుకొని మనము స్వింగ్ ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. దీని కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇక్కడ వర్క్ కూడా టార్గెట్ పెట్టుకొని మనం ఈ స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి టైప్ చేసుకోండి. బై ఐసిఐసి బ్యాంక్. ఐసిఐ బ్యాంక్ బై ఎట్ 1288. ఇది ఎస్ఎల్ అనేది 1240 మెయింటైన్ చేసుకొని టార్గెట్ అనేది 1350 1450. ఇది స్వింగ్ ట్రేడ్ కోసం చేయొచ్చు. 1350 అండ్ 1450. ఓకే అండి, ఇవ్వండి ఇది
ఇలాగ ఒకసారి ఇక్కడ కూడాను మంచి స్వింగ్ ట్రేడ్ వచ్చింది చూడండి, ఎలా వచ్చిందో స్వింగ్ ట్రేడ్. స్వింగ్ ట్రేడ్ అంటే చిన్న స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.